గత సంవత్సరం జూన్ 5వ తేదీన వారం రోజుల పరిశోధనల కోసం సునీత విలియమ్స్ ఆమె సహచరుడు బుచ్ విల్మోర్లు అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా 286 రోజుల పాటు వారిద్దరూ అక్కడే గడపాల్సి వచ్చింది. వీరిని సురక్షితంగా తిరిగి భూమి మీదికి తీసుకొచ్చేందుకు నాసా రంగంలోకి దిగింది. స్పేస్ ఎక్స్ సంస్థతో సంయుక్తంగా క్రూ 10 మిషన్కు నడుం బిగించింది. 2025 మార్చి 15న కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్ క్రూ డ్రాగన్ను మార్చి 6న అంతరిక్షంలో ఐఎస్ఎస్కు విజయవంతంగా చేర్చింది. స్పేస్ క్రాఫ్ట్ భూమికి తిరిగొచ్చే ప్రక్రియలో భాగంగా లీకేజీలు ఉన్నాయా అనే చెకింగ్ పూర్తి కాగానే సునీత విలియమ్స్ విల్మోర్లు మన కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటల 15 నిమిషాలకు తిరుగు ప్రయాణమయ్యారు. సుమారు 17 గంటల తర్వాత డ్రాగన్ క్యాప్సూల్ బుధవారం తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకు భూ వాతావరణంలోకి ప్రవేశించింది. వెంటనే ఇంజిన్లను ప్రజ్వలింపజేశారు. ఆ సమయంలో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొదట గంటకు 17,000 మైళ్ల వేగంతో వ్యోమనౌక భూమి దిశగా పయనించింది. సుమారు 3.10 నిమిషాలకు డ్రాగన్ ఫ్రీడమ్ మాడ్యూల్ అత్యంత వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఈ దశలో కొన్ని నిమిషాల పాటు స్పేస్ ఎక్స్ గ్రౌండ్ స్టేషన్తో సిగ్నల్ కట్ అయినా తిరిగి 3 గంటల 21 నిమిషాలకు తిరిగి కలిసింది. 3 గంటల 26 నిమిషాలకు మాడ్యూల్ భూమికి 5 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా పారాచ్యూట్లు తెరుచుకోవడం, తర్వాత 2 నిమిషాల్లోనే అది ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లోకి దూసుకొచ్చింది. సుమారు 3.55 నిమిషాల సమయంలో మాడ్యూల్ను సముద్రం నుంచి వెలికితీసి నౌకలో ఎక్కించారు. 4 గంటల 23 నిమిషాల సమయంలో మాడ్యూల్ నుంచి వ్యోమగాములను బయటకు తీసుకువచ్చి వారిని హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తీసుకుపోయి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుండి తరలించారు. 9 నెలల తర్వాత తిరిగి భూమిపైకి క్షేమంగా చేరుకున్న సునీత, బుచ్ విల్మోర్లు రాక కోసం యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసింది. వారు సురక్షితంగా భూమిపై కాలు మోపారని తెలియడంతో ప్రపంచవ్యాప్తంగా సంతోషం వ్యక్తమైంది. సునీత విలియమ్స్కు ఇది 3వ అంతరిక్ష ప్రయాణం. గతంలో 2006, 2012లలో 2 సార్లు అంతరిక్ష యాత్ర చేసిన సునీత తాజాగా చేసిన 3వ యాత్రలో వరుసగా ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఈ 3 ట్రిప్పులతో కలిపి ఆమె ఇప్పటి వరకు 9 స్పేస్ వాక్లు చేశారు. ఈ సమయంలో 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్లో గడిపారు. 2006 నుంచి 7లో సునీత తన తొలి అంతరిక్ష ప్రయాణంలో మొత్తం 29 గంటల 17 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు. ఒక మహిళ చేసిన సుదీర్ఘ స్పేస్ వాక్ ఇదే. గతంలో 21 గంటలకు పైగా స్పేస్ వాక్ చేసిన క్యాథరిన్ థార్న్ టన్ పేరిట ఈ రికార్డు నమోదైంది. సునీత తన 3 అంతరిక్ష యాత్రలో ఇప్పటి వరకు మొత్తం 9 స్పేస్ వాక్లు చేయగా మొత్తం సమయం 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు. సునీత, విల్మోర్ కలిసి రోదసీలో మొత్తం 286 రోజుల పాటు పరిశోధనలు జరిపారు. వీరిద్దరూ కలిసి 12,13,47,491 మైళ్లు ప్రయాణించినట్లు నాసా వెల్లడించింది. అంటే దాదాపు 20 కోట్ల కిలోమీటర్లు. ఈ ప్రయాణంలో భాగంగా వీరిద్దరూ భూమి చుట్టూ ఏకంగా 4,576 సార్లు ప్రదక్షిణలు చేశారు. ఈ క్రమంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బయట 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్ చేసి సునీత విలియమ్స్ స్పేస్ వాక్లో భాగంగా రేడియో ఫ్రీక్వెన్సీ గ్రూప్ యాంటీనాను తొలగించడంతో పాటు స్పేస్ స్టేషన్ బయట ఉపరితలం నుండి శాంపిల్స్ సేకరించారు. సునీత మొత్తం 608 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. పరిశోధనల నిమిత్తం తన ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టిన స్ఫూర్తి నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. కొందరైతే ఆమెను అంతరిక్ష దేవతగాను అభివర్ణించారు. ప్రతి మనిషి విజయం వెనుక ఖచ్చితంగా మరో వ్యక్తి ఉన్నట్లే సునీత విజయం వెనుక ఆమె తండ్రి దీపక్ పాండ్యా పాత్ర ఎంతో ఉంది. భారత్లోని గుజరాత్ రాష్ట్రంలో మొహసానా జిల్లాలోని జలసన్లో పుట్టిన పాండ్యా బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. అనాథగా జీవించాల్సిన దుస్థితిలోనూ జీవితం పట్ల ఆశను కోల్పోని పాండ్యా కష్టపడి ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. అనంతరం 1950వ దశకంలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం పలువురి సహకారంతో అమెరికాలోని ఒహాయోలోని కీవ్ ల్యాండ్లో మెడిసిన్లో ఇంటర్న్షిప్తో పాటు రెసిడెన్షీ శిక్షణ పొందారు. కొద్ది కాలానికి ఆయన ప్రముఖ న్యూరో అటానమిస్ట్గా పేరుగాంచారు. ఆ సమయంలోనే దీపక్ పాండ్యా బోనీ జెలోకర్ అనే స్లోవేకియా దేశస్థురాలని పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. వీరిలో సునీత అందరికంటే చిన్నది. 1965 సెప్టెంబర్ 19న ఒహాయోలో పుట్టిన సునీత విద్యాభ్యాసం అమెరికాలోనే సాగింది.
తన కుమార్తె ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో నావికాదళంలో ఉండాలన్నది దీపక్ పాండ్యా కోరిక. ఈ క్రమంలో 1983లో యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీలో చేరిన ఆమె 1987లో ఫిజికల్ సైన్స్లో డిగ్రీని పొందారు. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 1989లో ట్రైనీ పైలట్గా నేవీలో చేరారు. ఆమె 30 వేర్వేరు రకాల విమానాలను 2700 గంటలకు పైగా నడిపారు. సునీత విలియమ్స్ మొదట ఒక నేవల్ ఏవియేటర్గా పనిచేశారు. 1993లో మేరీలాండ్లో నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్కు ఆమె హాజరయ్యారు. ఆ సమయంలో హ్యూస్టన్లో ఉన్న జాన్సన్ స్పేస్ సెంటర్లో చంద్రుని మీదకు వెళ్లొచ్చిన ఆస్ట్రోనాట్ జాన్ యంగ్తో కలిసి పనిచేశారు. ఆయన నుంచి స్ఫూర్తి పొందిన సునీత నాసాకు దరఖాస్తు చేసుకోగా అది రిజెక్ట్ అయ్యింది. అనంతరం 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ పొందారు. 1997లో మళ్లీ నాసాకు దరఖాస్తు చేసుకోగా 1998లో తొలిసారి సునీతను ట్రైనీ వ్యోమగామిగా నాసా ఎంపిక చేసింది. అలా తొలిసారి ఆమె 2006 డిసెంబర్ 9న అంతరిక్షంలోకి వెళ్లారు. ఎక్స్పెడిషన్ 14 బృందంతో కలిసి పనిచేశారు. ఎక్స్పెడిషన్ 15 స్పేస్ క్రాఫ్ట్పై కూడా పనిచేశారు. 2007 జూన్ 22న భూమికి తిరిగి వచ్చారు. రెండోసారి 2012 జూలై 15న అంతరిక్షానికి వెళ్లారు. అదే ఏడాది నవంబర్ 19న తిరిగి వచ్చారు. 1987 టెక్సాస్లో నేవల్ అకాడమీలో ఉన్నప్పుడే ఫెడరల్ మార్షల్ అయిన మైకేల్ జే విలియమ్స్తో సునీతకు ఏర్పడిన పరిచయం స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది. కొన్నేళ్ల సహజీవనం తర్వాత వీరిద్దరూ 20 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నారు. విలియమ్స్ కూడా హిందూ మతాన్ని ఆచరించడం చెప్పుకోదగ్గ విశేషం. అయితే ఈ జంటకు పిల్లలు లేరు. ఒక పాపను దత్తత తీసుకోవాలని ఉందని ఓ భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా సునీత దంపతులు తెలిపారు. తన పెంపుడు కుక్క గార్బీ అంటే సునీతకు చాలా ఇష్టం. దానితో ఉన్న ఫోటోలను సునీత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 సార్లు భారత్లోని తమ పూర్వీకుల ప్రాంతంలో పర్యటించిన సునీత అక్కడి ఒక పాఠశాలకు విరాళం కూడా ఇచ్చారు. హిందూ మతాన్ని ఆచరించే ఆమె నిత్యం భగవద్గీత చదువుతానని గతంలో వెల్లడించారు. పరిశోధనల నిమిత్తం అంతరిక్ష కేంద్రానికి వెళ్లినప్పుడు భగవద్గీతను సైతం తన వెంట తీసుకువెళ్లారు. సాధారణ జీవితంతోనూ సునీత అందరినీ ఆకట్టుకున్నారు. భూమికి చేరడానికి ముందు అంతరిక్షంలోని ఆమె ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆ ఫోటోల్లో చాలా సన్నగా, బలహీనంగా కనిపించారు. వాస్తవానికి వ్యోమగాములకు కావలసిన ఆహారాన్ని ప్రతి 3 నెలలకోసారి ఘన, పొడి రూపాల్లో నాసా అంతరిక్ష కేంద్రానికి పంపిస్తుంది. అంతరిక్షంలో ఆహారం, నీళ్లను పొదుపుగా వాడుకోవడంతో పాటు క్లిష్ట పరిస్థితుల్లో మూత్రాన్ని శుద్ధి చేసి తీసుకోవాల్సి ఉంటుంది. భూమి నుంచి ఆహారాన్ని పంపిన ప్రతిసారి నాసా ఆమెకు ఇష్టమైన సమోసాలను తప్పనిసరిగా పంపుతూ వచ్చింది. గతంలో భారత్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇక్కడి నుండి సునీత విలియమ్స్ దంపతులు సమోసాలను తీసుకువెళ్లారు. సాధారణంగా మనం ఏదైనా పని మీద ఊరు వెళితే ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని అనుకుంటుంటాం. అలాగే సునీత కూడా భూమి మీదకు వచ్చాక తన 2 పెంపుడు శునకాలతో వహ్యాలికి వెళ్లాలని ఉందని, సముద్రంలో ఈత కొడతానని చెప్పుకొచ్చింది. ఇక సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ 45 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. సుదీర్ఘ అంతరిక్ష యాత్ర కారణంగా శారీరకంగా బలహీనపడ్డ వారు మళ్లీ కోలుకునేందుకు, భూవాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పట్టనుంది. ఇద్దరు ఆస్ట్రోనాట్స్కు తమ శరీర లక్షణాలకు అనుగుణంగా వైద్యులు చికిత్సలు ప్లాన్ చేశారు. భూమి మీదకు చేరిన వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి అక్కడ గాలిలో తేలుతూ ఉంటారు. దీంతో వ్యోమగాములకు స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ అనే ఇబ్బంది రావడం సహజం. అంతరిక్షంలోని మైక్రో గ్రావిటీ వలన శరీరంలోని ద్రవాలు పైకి తేలడం, ఫలితంగా మెదడు, కళ్లపై ఒత్తిడి రావడంతో కనుబొమ్మలు ఆకారము మారి కొందరిలో చూపు కోల్పోయే ప్రమాదం వస్తుంది. అలాగే మనలాగా నేల మీద నడిచినట్లు నడిచే ఛాన్స్ అక్కడ లేకపోవడంతో అరికాళ్లపై ఉన్న గట్టి చర్మం పసిపిల్లల అరికాళ్లలా బహుసున్నితంగా మారుతుంది. అందుకే రాబోయే 2 నెలల పాటు వీరు నడవడానికి, కూర్చోవడానికి అవకాశం ఉండదు. వీరు భూమి మీద సాధారణ జీవితం గడపడానికి కూడా సమయం పడుతుంది. న్యూరో వెస్టిబ్యులర్ సమస్య వల్ల గాల్లో తేలుతున్నట్టు అనిపించడంతో వారు తరచూ నేల మీద జారి పడిపోయే ప్రమాదం ఉండడంతో వీరు నిపుణుల పర్యవేక్షణలో ఉండబోతున్నారు.